వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్మశాన వాటికపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రత్యేక దృష్టి. పంట పొలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. మాజీ మంత్రి వైఎస్ వివేకాకు ఘన నివాళులు. సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ సునీత. ప్యానెల్ చైర్మన్ హోదా కడప జిల్లాకు దక్కిన గౌరవం. కొల్లాపూర్లో వైభవంగా ఈదమ్మ తల్లి మండలాభిషేక వేడుకలు. ఓ జగన్మోహన్ రెడ్డి, నీవు మొన్న జరిగిన ధర్నాలో యువతికి అన్యాయం జరిగిందని ధర్నాలు చేశారు. కానీ ధర్నాలో యువకులు లేరు, అడ్డపంచలు కట్టుకునే వారే ఉన్నారు. యువకులంతా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నారు. ఇట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్, కర్నూలు. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు మోసం చేసిన సంగతి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇస్తే 5 ఏళ్ళు పరిపాలన చేసి బాగా చేసి బ్రహ్మాండం చేస్తాడని చెప్పి నమ్మి ఓటు వేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు ఎక్కువ తేవాలి, 10 మందికి ఉద్యోగాలు కల్పించాలంటే ఎంతో శ్రమ పడాలి, ఎంతో ఇబ్బంది పడాలి. విదేశాలకు తిరిగి కొత్త పని పరిశ్రమలు పెట్టేదానికి ఆహ్వానించాలి. అది లేకుండా ఇంట్లో కూర్చొని దోపుచులు ఆడుకుంటూ ఎంతెంత డబ్బులు రోజుకి ఎంత వస్తాయి ఆదాయం కోసం ఎగబడ్డా కానీ యువతను సర్వనాశనం చేశాడు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తెచ్చేది కాకుండా పరిశ్రమలు ఉన్న పరిశ్రమ కూడా వెనకపోయే పరిస్థితి కానొస్తూ ఉంది. దాని ఉదాహరణకు కియా మోటార్ సర్వీస్ ఉన్న కియా వాళ్ళు ఆనందపూర్లో పెట్టేటువంటి దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా వెనక్కి పోయినవి. దుర్మార్గ ప్రభుత్వం పోతున్నవి, దుర్మార్గంగా చేసేవి. మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు యువతకు ఉద్యోగాలతో కల్పించడం లేదు, పరిశ్రమ తేవడం లేదు, యువతను అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు చెప్తున్నవే. నిన్న 2 రోజుల కిందట మీ నాయకులందరినీ ప్రోత్సహించి యువకులంతా రోడ్డు ఎక్కి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా యువకులకు చంద్రబాబు మోసం చేస్తున్నాడు, మీరంతా దండెత్తండి ప్రభుత్వం మీద, యువత ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని చెప్పేసి మీరు ఉద్యమాలు చేయించారే. సిగ్గుంది అసలు జగన్మోహన్ రెడ్డి? నీకు సిగ్గు లజ్జ ఉంది? అసలు రాజకీయ చరిత్ర ఉంది? రాజకీయం అంటే తెలుసా నీకు? చంద్రబాబు అంటే 9 నెలలు ప్రభుత్వం అయింది. ఇప్పుడు అన్ని విధాలా ఎన్నో పరిశ్రమలు ఇలా తెచ్చి ఒక రాష్ట్రంలోనే కాదు ఒక పరిశ్రమలో తెచ్చేదానికి విదేశాలు తిరిగి ఇలా ఎంతో చాకచక్యంగా ఈరోజు ఇక్కడ పరిశ్రమలు తెచ్చేదాన్ని కష్టపడుతుండే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి యువతకు ప్రాధాన్యత కల్పించి వాళ్ళ ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబాలు బాగుపరిచేదానికి ఈరోజు అందరికీ మంచి చేస్తుంటే ఈరోజు చంద్రబాబు లోకేష్ గారు మోసం చేసినట్టవా? సిగ్గుందా? నీ ప్రభుత్వంలో యువతకు మోసం చేశావా లేదా? ఇదే యువకులకు, ఈ యువకులకు అడుగుతున్న యువకులకు దయచేసి మీరందరూ విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేసింది మీరు ఏదెత్తి చూపడం లేదా? ఎందుకు మీరు ఆయన మీద ఎత్తుకు తిరగడం లేదు? అందుకని నిన్న జరిగినటువంటి కర్నూలు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ వ్యతిరేకంగా మీరు ధర్నా చేసినప్పుడు యువకులు ఎప్పుడు ఒక్క రాలేదు ఎమ్మడి. మీరు ధర్నా చేసినప్పుడు, ఊరేగింపులు చేసినప్పుడు ఆ మనుషులు చూస్తే యువకులు ఒక్కరు కూడా లేడు. అంతా ముస్లిం మొక్క మీరు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు కానీ ఎవరినో బాడీకిచ్చి తెచ్చుకున్న ముసలోళ్ళు తెచ్చారు. కానీ ముసలివాళ్ళు యువకుల వాళ్ళని తెచ్చి ఈరోజు వ్యతిరేకంగా ధర్నా చేయించాడు. సిగ్గుందే మీకు? జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయింది, నీ కథం అయిపోయింది. నిన్ను యువకులు నమ్మే పరిస్థితులు లేరు. నీకు సిగ్గు లేదు, లజ్జ లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు. ఇప్పటికీ ఇంకా మారలేదు నీవు. ప్రజలు ఈరోజు ఇదే యువకులు ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది. ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెచ్చాడు, మాకు అవకాశాలు కల్పిస్తున్నాడు, మాకు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తిని యారు అవమానపరుస్తున్నావు నువ్వు అని చెప్పి యువకులంతా నీ మీద దాడి చేసే పరిస్థితి కానొస్తూ ఉంది. దుర్మార్గుడా, నీవు చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకంగా యువకులు పోరాడడం అని చెప్తావా? సిగ్గు లేదు. ఒక్కడనే ఇప్పుడు చూపించు. నిన్న జరిగినటువంటి ఊరేగింపులలో ఎక్కడ ధర్నాలు ముసుగు మొక్క అంతా అడ్డపంచలు కట్టుకోడు, పంచలు కట్టుకున్నాడు, చల్లాలు వేసుకున్నాడు, వాడు పెట్టుకుని సిగ్గు లేకుండా నడుపుతావేమే ధర్నాలు నువ్వు? అంటే యువకులు నీ పక్క లేరు, యువకులు నేను నమ్మడం లేదు. యువకులంతా చంద్రబాబు లోకేష్ ఎమ్మడున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు
నాయకత్వం ఉండాలా. మళ్ళా రాబో రోజులో 2029 కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా. ఈ రాష్ట్రం సర్వాయుధం అవుతుంది. ఈ రాష్ట్రం బంగారు బాట నడిచేదానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడుగా పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున ఈ యొక్క యువకులకు ప్రత్యేకంగా పరిశ్రమ తెచ్చి మిమ్మల్ని ఆదుకునేదానికి చంద్రబాబు, నారా లోకేష్ గారిని కూడా ప్రభుత్వం కానీ మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునేదానికి సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు కూడా దయచేసి ఈ యొక్క దొంగతనాలు చేసి దారి దోపిడీ చేసినటువంటి దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నమ్మొద్దండి. వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళంతా లిక్కర్ స్కాములు, ఇసుక స్కాములు, అందరూ అంతా మైనింగ్ స్కాములు అంతగా తప్ప వాళ్ళు దోచుకున్న డబ్బులు కొంతమంది యువకులు ఖర్చు పెట్టింటే ఇవాళ యువకులు అంతా బాగుపడి ఉండేది. కానీ యువకులు సర్వనాశనం చేసి ఇవాళ రోడ్డు ఎక్కిపిస్తావా? యువకులు నిన్ను నమ్మలేదు. నిన్ను నమ్మకుండా నమ్మనందుకే అడ్డపంచె కట్టుకున్న వాళ్ళు పంచెలు కట్టుకున్నందుకు రోడ్డు ఎక్కి ఈరోజు ధర్నా చేపిస్తావా? అందుకని ప్రజల యొక్క కోరికను చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమే చేస్తుంది. కానీ ఈ దుర్మార్గునికి ప్రజలందరూ బుద్ధి చెప్పని ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ రాష్ట్రం నుంచి బయటికి తరిమేంత ఈ దుర్మార్గం వదిలిపెట్టద్దని కొంతమంది చెప్తున్నారు. ఏదో చెప్తున్నారు. ఎవడో తప్పు చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసే ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆ అరెస్టు దాని మీద పడుతున్నారు. కానీ అభివృద్ధి మీద ముందుకు పోవడం లేదంటే చంద్రబాబు కక్ష సాధింపుల వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ కక్ష సాధింపుల వ్యక్తి కాదు, మా నారా లోకేష్ కక్ష సాధింపుల వ్యక్తులు కాదు. ప్రభుత్వం, చట్టం, న్యాయం, ధర్మం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మేమంతా, మా ప్రభుత్వం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తెచ్చి, పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చి యువకులను ఆదుకొని వాళ్ళ యొక్క బాగు చేసేదానికి మాత్రమే ముందుకు పోతాం. ఖమ్మం జిల్లాలో వేసిన యాసంగి పంట ఎక్కడా కూడా ఎండిపోకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, నీటిపారుదల శాఖకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారితో సాగునీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశామని, పంట కోతలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో సాగునీటికి ఇబ్బంది లేదని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రతి గ్రామానికి సాగునీరు ఎప్పుడొస్తుంది, ఏ పొలాల్లో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, వీటి పరిష్కారానికి రైతులను భాగస్వామ్యం చేసుకుంటూ అవసరమైన చర్యలను గ్రామ కమిటీ సమన్వయంతో తీసుకోవాలని అన్నారు. రైతులకు నీటి షెడ్యూల్పై సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా పంటలు ఎండిపోకుండా గ్రామస్థాయి కమిటీలు పనిచేయాలని అన్నారు. ప్రతి మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, పోలీస్ అధికారి, ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, వీరు కూడా సంయుక్తంగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ సాగునీటి సరఫరా పర్యవేక్షించాలని అన్నారు. సాగునీరు విషయమై వచ్చే వార్తలపై దృష్టి పెట్టాలని, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాల బృందాలతో మండల తహసీల్దార్ వాట్సాప్ గ్రూప్ తయారు చేయాలని, ప్రతిరోజు నీటి విడుదల షెడ్యూల్ షేర్ చేయాలని అన్నారు. మండలంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందు నీరందేలా చూడాలని అన్నారు. నీటి కాల్వల వద్ద నీటిని బ్లాక్ చేయకుండా చూడాలని, ఎక్కడైనా గేట్ బ్లాక్ చేస్తే వెంటనే పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని అన్నారు. బోర్లు ఎంత ఉంటాయి మనకి? బోర్లు తక్కువ సార్, బావులు ఎక్కువ సార్. అదే వాటర్ కూడా పైన ఉంటున్నాం. బావులు 2 ఉన్నాయి, బావులు పైన 2 ఉన్నాయి. మనకు ఉంటుంది ఏంటి కట్ట డ్యామేజ్ అయినప్పుడు గ్రావెల్ తోలి మన కట్టను రిజిస్ట్రేషన్ చేయమని ఇంకొకసారి ఇవ్వాలి. మరి అంతే సార్, ఇంకొకసారి ఇవ్వాలి. సరిపోతుంది. 21 మనకి 21 ఇన్ని మంది ఉన్నారు. ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళకి మనం ఏమైనా వేరే చేసిన తర్వాత తీసేసి నడుస్తుంది. కానీ మరీ ఆక్రమణ మనం మన దగ్గర ఉండలేను. అటు చూసాం ఫార్మర్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం. మళ్ళీ శకం భూములు కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సరేనా? ఏమైనా హద్దులు సెటప్ చేసిన ఏఈఓ గారు, మన ఇరిగేషన్ గారు ఎవరైతే మీరు ఏ ఇష్యూలు రావు మన దగ్గర. సమన్వయం చేసుకోవడం ఒకటే మిగిలి చేస్తారు కదా. చేస్తాం సార్. మషిన్లు వచ్చాయి కదా దీన్ని చూస్ చేసి వరి వదులుకోవడానికి ఏంటి కారణం? వరికి దున్నేశారు. ఎందుకు దెబ్బతిన్నారు? అప్పుడు సైన్స్ ఉంటే చెప్తుండండి.
ట్యాంకీ కట్టారు ఇక్కడ లేదు సార్, తిల్లాపురం అడ్డోడ్ దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసుకుంటాం. వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది. ఉంటాయి ఇవన్నీ అయి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి మేము చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది, దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే బెటర్. దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా, మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామ్ ఆయిల్ స్టాండర్డ్ అయింది, అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈజీఎస్లో పెట్టాను సార్. ఎంపీడీ గారు వచ్చారా? తహసీల్దార్ గారు మీరు నోట్ చేసుకోండి. అర్జెంట్ రిపేర్ మీకు కావాల్సిన 10-15 మీ అభిప్రాయంలో ఇవి అర్జెంట్ ఇచ్చిన అంటే మళ్ళీ అది పీకేట్ అది కరెంటు లేక నీళ్లు లేక మరి అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం 100 మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి, చూసి నమ్ముతారు. ఇప్పటికీ మనం అశ్వరేపేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ నీళ్లు మీకు సరిపోతుంది, సరిపోతాయి. వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది. రైతుల్ని టూర్ పెట్టేసి ప్రపోజ్ చేయండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు, చూసిరండి. ఎప్పుడు వెళ్తారు చెప్పండి, వచ్చే వారం వెళ్తారా? మరి ఈ పంట పోయిన తర్వాత నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే వరేసిన పొలాలు ఉంటే 2 నెలలు 3 నెలలు పడవ పెట్టాలి అంతే. అదే ముందు ఇదైతే మీరు ఇమీడియట్గా పెట్టచ్చు. వెళ్ళొస్తారా? పేర్లు ఇచ్చి మీరు ప్లాన్ చేసుకుంటారు. అవసరం లేదండి. అప్పుడు మీకు ముందు పోయేవి 8 అడుగుల నుంచి 11 అడుగులు పోయే చెట్లు ఎక్కి తీయాలి. ఇప్పుడు మీకు వచ్చే 4 నుంచి 5 నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి చెట్లు. అవి మన చేతితో కొట్టే చెట్టు. భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర, లేబర్ కూడా లేకుండా. కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి, చూస్తే నమ్ముతారు. బాగా ఎదిగేది రండి. మనం అంటే మనకి నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కాబట్టి మనం ధైర్యాలు చేస్తాం. నీకున్న 2 ఎకరాలను వదులుకొని ఇది ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా, ఏమవుతుందని నమ్మకం పైన. అందుకే ఫస్ట్ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు కొంతమంది కళ్ళతో చూడండి, టైం తీసుకొనియండి, చూసిన తర్వాత నమ్ముతారు. మిగతా ఇష్యూలే ధరణి సమస్యలు ఏమైనా ఉన్నాయా, భూమి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊళ్ళో పెద్దగా? వాస్తవం ఏంటంటే మరి ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతారని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్ ఫోటోలు అయితే అర్జెంట్గా అయితే పెట్టానన్నా. అదే అంటున్నా, నాగులు వచ్చేదే అంటున్నా. రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు. కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ. నేను ఒకసారి తహసీల్దార్ గారు చెప్పినట్టు ట్రై టు గెట్ ఇట్ డన్ అండి. కాలవొడ్డులోని శ్మశాన వాటికను కమిషనర్ అధికారులతో పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించింది. శ్మశాన వాటికలో తాగునీరు, కూర్చోవటానికి చైర్లు, వెలుతురు, శుభ్రత వంటి అవసరమైన వసతుల కొరత ఉంటే వాటిని తక్షణమే అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అవసరమైన సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శాసనమండలి చైర్మన్ గా అందుబాటులో లేని కారణంగా శాసనమండలి ప్యానెల్ చైర్మన్ గా శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ అవకాశం దక్కడం పట్ల కడప జిల్లా కీర్తికి గౌరవానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డాక్టర్ తవ్వ వెంకటయ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు శాసనమండలి స్పీకర్ గా దక్కిన అవకాశాన్ని రమేష్ యాదవ్ సమర్థవంతంగా నిర్వహించి పలువురి ప్రశంసలందుకున్నారు. ఈ సందర్భంగా తవ్వ వెంకటయ్య రమేష్ యాదవ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో
భవిష్యత్తులో శాసనమండలి సభ్యులుగా మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కడప జిల్లా కీర్తిని, గౌరవాన్ని కొనసాగించే రాజ్యాంగ పదవి ఏదైనా ఉన్నతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. వైఎస్ కుటుంబంతో నమ్మకమైన, విశ్వాసకరమైన అనుబంధాన్ని కొనసాగించగలిగితే వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతారనడానికి రమేష్ యాదవ్ జీవితమే సాక్ష్యమని తవ్వా వెంకటయ్య చెప్పారు. ఈరమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నేడు జరిగిన మండలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట నాయకులు రంగినేని అభిలాష్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు. ఆస్పరి మండలంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక గాంధీ పార్క్ లో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి వెంకప్ప ఆదేశాల మేరకు మరియు ఆస్పరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ పిలుపు మేరకు జన సైనికులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శులు హనుమేష్, తేవుల వీరేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ రోజున దేశ చరిత్రలోనే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ పంచాయతీ వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తిగా ప్రజల మన్ననను పొందుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరేంద్ర, మోహన్ కృష్ణ, శ్రీను, మహేష్, చిన్న, తిమ్మప్ప, అంజీ, సురేష్, రాము, శేఖర్, హరికృష్ణ, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మాలాంటి ఎంతో లక్షలాది జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, చిరంజీవి గారి అభిమానులకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ పండుగ లాంటిది. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి ఈ రోజుకి 12 సంవత్సరాలు అయింది. ఎన్నో ఉడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు అన్నీ ఎదుర్కొని ఈరోజు ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యమై ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకని మా ఆస్పేరి మండలంలో అన్ని గ్రామాల నుంచి మన మండలంలో మన ఆస్పేరి మహాత్మా గాంధీ పార్క్ దగ్గర ఈరోజు ఈ వేడుకను పండుగలుగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పిఠాపురం వెళ్ళలేకపోయాం. అందుకని ఈ పండుగ ఎక్కడున్నా జరుపుకోవాలని మా పవన్ కళ్యాణ్ అభిమానంతో మా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తిరణకల్ వెంకప్పన్న ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టి ఈరోజు కేక్ని ఈ విధంగా సఫలం చేసుకుంటాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాటాలు, పోరాటాలు అన్నీ చేసి అవమానాలు అన్నీ ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలమనని అవమానాలు ఎంతోమంది అందరూ విధి విధానాలుగా తిట్టినారు ఆయన్ని. అలాంటిది ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 2 ఎంపీలు గెలిచి మొత్తం చరిత్రలోనే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన పార్టీ నిలిచింది. అందుకని ఈ పండుగను మేమందరం కలిసి ఇలా కేక సంబరం ఒక ఇంటి పండుగ కాదు, రాష్ట్ర పండుగ జరుపుకుంటూ ఈరోజు ఆస్పేరి మండలం మా సీనియర్ నాయకుడు సోమశేఖర్ అన్న గారి పిలుపు మేరకు, అలాగే నియోజకవర్గం నుంచి తిరణకల్ వెంకప్పన్న ఆదేశాల మేరకు ఇలా సంబరం జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజున మన రాష్ట్ర డిప్యూటీ సీఎం 12 ఆవిర్భావ సభను ఎన్నో ఉడిదుడుకులు జరుపుకొని 12 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాముడై ఎన్డీఏ గవర్నమెంట్కే రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజున పిఠాపురం ఆవిర్భావ భారీ సంఖ్యలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఆస్పరి మండలంలో జనసేన నాయకులు అయితేనేముంది, మన జనసేన నాయకుడు సోమశేఖర్ అన్న సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ పార్క్లో కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ మరింతగా గ్రామాల్లో బలపడుతుందనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆస్పర్ మండలం నుంచి తెలియజేస్తున్నాం జన సైనికులతో.
తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన కామెంట్స్ చేశారు. శనివారం వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. హత్య జరిగి 6 సంవత్సరాలవుతుంది. నిందితులు ఇంకా బయటే తిరుగుతున్నారు. ఈ కేసులో తామే ఎక్కువగా శిక్ష అనుభవిస్తున్నాం. సాక్షుల మీద నిందితులు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తానంది అని చెప్పుకొచ్చారు. అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. సో వాళ్ళ లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. సో అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు. విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. సో ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. ఏది లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్ లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు? కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను, వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్లో జరిగాయి, ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. లేకపోతే ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది, చూద్దాం. లెట్ us see where it goes. ఆరు సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది, ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము.
పులివెందుల పట్టణంలోని స్థానిక లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ ఫ్యామిలీ సమాధుల తోటలో శనివారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. వివేక ఇంటి సమీపంలో పార్కులో వివేక విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక వారి వెంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్మశాన వాటికపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రత్యేక దృష్టి. పంట పొలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. మాజీ మంత్రి వైఎస్ వివేకాకు ఘన నివాళులు. సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ సునీత. ప్యానెల్ చైర్మన్ హోదా కడప జిల్లాకు దక్కిన గౌరవం. కొల్లాపూర్లో వైభవంగా ఈదమ్మ తల్లి మండలాభిషేక వేడుకలు. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.